రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఇది వైసీపీ నాయకుడిచ్చిన స్టేట్మెంట్ కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుడిచ్చిన స్టేట్మెంటే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని మున్సిపాలిటీలు కూడా వైసీపీ స్వీప్ చేసినప్పుడు ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని నిలబెట్టిన ఘనత జేసీ ప్రభాకర్ రెడ్డికి దక్కుతుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్పందన తెలుసుకోగలడు, ప్రజలను అదుపు చేయగలడు, ప్రజలను నియంత్రించగలడు. అసలు వైసీపీ నాయకుడు పెద్దారెడ్డిని ఇంతవరకు తాడిపత్రిని రాకుండా పారదోలగలిగిన వ్యక్తి ఈరోజు మేము మున్సిపాలిటీలో గెలవలేమని కుండబద్దలు కొట్టేస్తున్నాడు. విలేకరులు ఎందుకు గెలవలేం కారణం చెప్పండి అని అడుగుతున్నప్పుడు మీకు కారణాలు తెలియదా? 150 కారణాలు ఉంటాయి. మేము ప్రజల్లో తిరుగుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక పథకాలు, డబ్బులు ఇంటికి వచ్చాయి. దానికి ప్రజలు బాగా అలవాటు పడ్డారు. కనుక ఇప్పుడు అసలు ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నిస్పృహ, నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో సొమ్ము వచ్చేది గతంలో, ఇప్పుడు ఎంతో కొంతనా కూడా రావడం లేదు. సో ఇది డెఫినెట్గా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అని మనం అక్కడే కాదు, ఒక చోట అసంతృప్తి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అసంతృప్తి ఉన్నట్టే. కానీ మిగతా చోట్ల ఉన్న నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అంత బోళాగా ఓపెన్గా మాట్లాడగలిగే ధైర్యము అలాంటి అలవాటు లేదు కనుక రిఫ్లెక్ట్ కావట్లేదు. కానీ ప్రతి చోట అదే అసంతృప్తి తెలుస్తూ ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ సొంత సర్వేలోనే దాదాపు 90 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్రమైన అసంతృప్తి ఉందని చెప్పి సూచిస్తుంది ఆ రిపోర్టులు. అసలు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి అనేది ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తే చక్కగా ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ప్రజలకు పంచుతూ ఫోజులు ఇచ్చి పేపర్లో ఫోటోలు వేయించుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలని లాంచ్ చేయనప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయగలరు? ఇక వాళ్ళకి ఎక్కడ సంపాదించుకునే అవకాశం ఉందో అక్కడికే వెళ్తూ ఉంటారు. సో జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టేశాడు. వచ్చే ఎన్నికల్లో మేము గెలవడం కష్టమే.